బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా యువకులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెల్మెట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కు దక్కుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలో విద్యార్థులకు సైకిళ్లు, తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు. కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి కేటీఆర్ను దూరం చేయలేరని తలసాని పేర్కొన్నారు. కేటీఆర్ గారి గురించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం, ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు. ఒక డైనమిక్ లీడర్ గా, ఒక యంగ్స్టర్ గా, వారు ఇండస్ట్రీ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా, మున్సిపల్ మినిస్టర్ గా ఎన్ని అద్భుతాలు జరిగినాయో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసింది. ఐటీ కూడా ఈ రోజు మన దేశంలో నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే. ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు.